నమస్తే, నేను మీ జర్నలిస్ట్ మరియు యాంకర్ గొంగడి సీనన్న. సో ఈ గ్రామం పేరు చెప్పంగానే ప్రపంచం మొత్తం గుర్తుపడుతుంది. ప్రపంచం మొత్తం బాలాపూర్ అనగానే మస్తు ఫేమస్. నిజం, బాలాపూర్ అనగానే మస్తు ఫేమస్. ఎందుకంటే గణేశన్ పండుగ వచ్చిందంటే చాలు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది అమెరికా, దుబాయ్, లండన్కి వెళ్ళి కూడా వచ్చేసి చాలామంది ఇక్కడ వచ్చేసి మరి వినాయకుని దర్శనం చేసుకొని పోతుంటారు. అంత మంచి పేరు ఉన్నటువంటి బాలాపూర్ గ్రామంలో అభివృద్ధి పరంగా చూసినట్టయితే అసలు చాలామంది నవ్వుతారు. సరే, ముచ్చట ఏంటంటే ఇక అసలుదే ముచ్చట్లోకి వచ్చేస్తా. సో ఇది వాటర్ ట్యాంక్ అనమాట. గతంలో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీకి చెందినటువంటి రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి దీనిపైన వీడియో కూడా చేసిండు. దయచేసి ఇలాంటి అభివృద్ధి పర్ఫెక్ట్ చేయలేని ఎమ్మెల్యే మాకొద్దు. మరి ప్రజలకు ఇస్తున్నటువంటి నీరు ఎంత కలుషితం అవుతుంది, ఏమవుతుంది, ఇంతకు మెయింటెనెన్స్ ఏం చేస్తుర్రు, కనీసము ఏదైతే త్రాగడానికి పంపిస్తున్నటువంటి మంచినీరు ట్యాంకులకు మూతలు లేవు అని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. మరి వీడియో చేసినటువంటి వ్యక్తి కూడా మరి ఆ దేవుడు తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఆ పర్సనే లేడు. అయినా కూడా తను మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం చేసిర్రా అంటే లేదు. సో మరి క్లియర్గా చూపిస్తా. ఇది వాటర్ ట్యాంకు, ఇక్కడ హోలు, మరి ఇక్కడ ఇంకా పెద్ద హోలు, దీనికి మూతనే లేదు. మరి ఇందులో గనక ఒక పర్సన్ని ఏమైనా చేసి తెచ్చి లేచేసినా కూడా కానరాని పరిస్థితి. ఇది క్లియర్గా చెక్ చేసుకోండి. ఇది వాటర్, ఇదంతా చాలా లోతుంటుంది ట్యాంకు. సో మరి ఈ విధంగా మరి సెక్యూరిటీ లేకుండా మరి ట్యాంకులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాటం. మరి ఈ గ్రామం నుంచి చెప్పుకుంటూ పోతే ఒక మాజీ మేయర్ గ్రామం, మాజీ డిప్యూటీ మేయర్ గ్రామం, 4 నుంచి ఒక 5 కార్పొరేటర్లు ఈ గ్రామంలోనే ఉన్నారు. మరి ఇంత దరిద్రంగా ఉన్నటువంటి వ్యవస్థని ఎందుకు మీరు మంచిగా చేసుకోలేని పరిస్థితి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. సో అంటే ఈ యొక్క మీ దృష్టికి తీసుకొచ్చినా కానీ, వారితో వచ్చినా కానీ పట్టించుకుంటలేరంటే మీ గ్రామం మీద అభిమానం, ప్రేమ లేదన్నట్టే, అంతే కదా. మరి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దయచేసి ఈ వీడియోని చూసి తక్షణమే అధికారులకు సూచనలు ఇవ్వండి. మరి ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి బోర్డుల రూమ్ కూడా సేఫ్ జోన్లో లేదు. మొత్తం మీద అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య వాటర్ ట్యాంక్ పైన మూతలు. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మరి వాటర్కి సంబంధించినటువంటి మరి రెగ్యులర్ వాటర్ ఇప్పే వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. బ్రదర్ నమస్తే, ఏం పేరు మీ పేరు? మనోజ్ కుమార్. అంటే వాటర్ ఇస్తారా? సో ఎన్ని రోజులు అవుతుంది డ్యూటీ చేయబట్టి? ఫాదర్ చేస్తుండే, తర్వాత మీరు చేస్తారు. అంటే ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి తాగేటివా, వాడుకునేటివా? ఓన్లీ హెచ్ఎండబ్ల్యూఎస్. సో పై వాటర్ ఒకటే మీకు సంబంధం. సో అది ఎప్పుడెప్పుడు ఇస్తారు వాటర్? సో ఇదైతే సంబంధం లేదు. ఇది దేనికి సంబంధించిన వాటర్? ఇది ఓకే, వాడుకోవడానికి మాత్రమే, అది తాగడానికి. అంటే పైపులలో 2 ఒకటే వెళ్తాయి కదా, తాగడానికి అందులో వెళ్తాయి, అలాగే వెళ్తాయి, ఇవి అలా వెళ్తాయి, 2 కలెక్షన్లు ఉంటాయి. సో రైట్, తను మాత్రం హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించేటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి డ్యూటీ మాత్రమే చేస్తాను. సో ఈ ట్యాంక్కి సంబంధించినటువంటి వాటర్ అంటే డైలీ యూజెస్ కోసమే కావచ్చు, మరి తాగడానికే కావచ్చు, ఎందుకంటే ఆ పైప్ లైన్లో మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో ఏది ఏమైనా, ఏ వాటర్ అయినా పర్లేదు, మాత్రం ఈ ట్యాంకులకు ఖచ్చితంగా మూతలు వేయాల్సిందే. మరి చుట్టుముట్టు ఏదైతుందో ఈ చెత్త చెదరం సాఫ్ చేస్తే మరి పాములు కావచ్చు, తేళ్ళు కావచ్చు పోకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, తక్షణమే స్పందించి దీనిపై చర్చించి ఈ సమస్యను తీరుస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు.